భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం ఎంఆర్ఓ లంచావతారం ఎత్తారు. పట్టాదారు పాస్ పుస్తకం ఆన్లైన్లో నమోదు కోసం రైతుల నుంచి లంచం డిమాండ్ చేశారు. పైసలు ఇస్తేనే పని జరుగుతుందని తేల్చెప్పిన ఎంఆర్ఓ ఇద్దరు రైతుల నుంచి 25,000 రూపాయల చొప్పున లంచం డిమాండ్ చేశారు. అయితే అంత మొత్తంలో డబ్బులు చెల్లించలేకపోతున్నామన్న రైతులు 8,000 ఇచ్చేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తొలి విడతగా 5,000 ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో రైతుల నుంచి ఎంఆర్ఓ 5,000 లంచం తీసుకుంటూ ఉండగా దానిని తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు ఆ రైతులు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అదే లెక్క ఉన్నాం తర్వాత బాగానే అదే లెక్క సార్ అంటే 6 గుంటలే సార్ 10,000 రూపాయలు సరే 10,000 రూపాయలు సరే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం ఎంఆర్ఓ లంచావతారం ఎత్తారు. పట్టాదారు పాస్ పుస్తకం ఆన్లైన్లో నమోదు కోసం రైతుల నుంచి లంచం డిమాండ్ చేశారు. పైసలిస్తేనే పని జరుగుతుందని తేల్చెప్పిన ఎంఆర్ఓ ఇద్దరు రైతుల నుంచి 25,000 చొప్పున లంచం డిమాండ్ చేశారు. అయితే అంత మొత్తంలో డబ్బులు చెల్లించుకోలేమన్న రైతులు 8,000 ఇచ్చేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తొలి విడతగా 5,000 ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో రైతుల నుంచి ఎంఆర్ఓ 5,000 లంచం తీసుకుంటూ ఉండగా దానిని రైతులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయంలో లంచగొండి అవతారం ఎత్తాడు అక్కడ ఉన్నటువంటి స్థానిక తహసీల్దార్ రాజారావు. ఈ వీడియో ప్రస్తుతం లంచం తీసుకుంటుండగా రైతులు వీడియో తీసి బయటకు సోషల్ మీడియాలో పెట్టిన ఘటన అయితే చోటు చేసుకుంది. తహసీల్దార్ రాజారావు తన ఛాంబర్ లో ఒక రైతు నుంచి నేరుగా 5,000 రూపాయలు తీసుకుంటూ అతనితో మాట్లాడిన సందేశం కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. మల్లెమడుగు గ్రామానికి చెందిన ఒక రైతు పాస్బుక్ లో పేరు మార్పు కోసం ఒక 6 కుంటల భూమి దాంట్లో ఎక్కిచ్చే క్రమంలో ఎంఆర్ఓను కలవటం జరిగింది. ఎంఆర్ఓ అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ను రాజారావును సంప్రదించిన తర్వాత 25,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయగా రైతు వద్ద నుంచి తహసీల్దార్ రాజారావు ఈ రోజు ఉదయం 5,000 లంచం తీసుకుంటూ అడ్డంగా వీడియోలో దొరికిపోయాడు. రైతు వద్ద తీసుకున్నటువంటి డబ్బు లెక్క వేసుకుంటూ కూడా మరొక 2-3 వేలు పెంచకపోయిన అంటూ కూడా ఆయన డిస్కస్ చేసింది వీడియోలో వైరల్ గా మారింది. గుంటకు 1000 చొప్పున 6,000 వరకైనా ఇవ్వాలి కదా అంటూ రైతుతో తహసీల్దార్ రాజారావు మాట్లాడిన వీడియో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. జిల్లా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఉన్న ప్రాంతంలో ఆ పినపాక కాన్స్టిట్యున్సీలో అశ్వాపురం ఎంఆర్ఓ లంచగొండి అవతారం ఎత్తడం సంచలనంగా అయితే మారింది. మరొకసారి ఇస్తానంటూ రైతు కూడా చెప్పి కార్యాలయం నుండి బయటకు వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా రైతు తన సెల్ ఫోన్ లో చిత్రీకరించినటువంటి వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో అలాగే మీడియాకు కూడా పంపడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఇప్పటికే ఏసీబీ అధికారులు చాలా మంది అధికారులపై దృష్టి పెడుతున్నా కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రస్తుతం ధరణి పోయి భూభారతి వచ్చినా కూడా భూభారతిలో అనేక మార్పులు చేర్పులు స్వచ్ఛందంగా చేయాల్సి ఉండగా అధికారులు లంచాల కోసం పనులన్నీ కూడా ఆపుతున్నారు. రైతుల నుంచి కావచ్చు అలాగే స్థానికంగా ఉన్న ప్రజల నుంచి కావచ్చు వస్తున్న వినతులు కూడా పట్టించుకోకుండా కేవలం ధనార్జనే లక్ష్యంగా చేస్తూ చాలా మంది తహసీల్దారులు ఈ విధమైన లంచం అవతారం ఎత్తిన ఘటనలు చాలా వరకు జరుగుతున్నాయి. ఇది వీడియో రైతు తీయడం ద్వారా బయటకైతే వచ్చింది. దీని మీద రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, ఇటు శాఖకు సంబంధించినట్టు ఉన్నత అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు ఎలా స్పందిస్తాలో వేచి చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. రైట్, థాంక్యూ రవికిరణ్.